ఓకేనా? అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్య విద్యా వైద్యంకి సంబంధించి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అందులో ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలు అంటే మనందరికీ తెలుసు అవి ఏ విధంగా ఉన్నాయో, వాటిల్లో చదువు ఎంత మాత్రం ఉండిందో, అక్కడ ఫెసిలిటీస్ కానీ వసతులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైనటువంటి విద్యాబోధన ఉండేది అనేది అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ ఈరోజు యావత్ భారతదేశానికి ఆదర్శం అని చెప్పి ఈరోజు అంతా కూడా నిదర్శనమైంది. ప్రధానంగా ఆయన తీసుకున్నటువంటి మొట్టమొదటి డెసిషన్, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియంతోనే పేద పిల్లలకి మనం చదువులు చెప్పాలా అని 2019లో నిర్ణయం తీసుకొని 2020 నుంచి దాన్ని అమలు చేసినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది. ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ, అంటే తెలుగు సబ్జెక్ట్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది, మీడియం మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పాలా, పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం విద్యని అందించాలా అన్న ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో, ఒక విషన్తో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని అమలు చేయడానికి ముందుకెళ్తూ ఉంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో తందానా బ్యాచ్ అంతా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తోలనాడినారో అందరూ కూడా చూసాం. ఎన్ని రకాలుగా మాటలు అన్నారో, తెలుగు భాషను నాశనం చేస్తూ ఉన్నారని, తెలుగు భాషను అన్యాయం చేస్తూ ఉన్నారని, చివరికి కోర్టులకు కూడా వెళ్ళి ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా, పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం విద్య ఉండకూడదన్న ఆలోచనతో వీరు చేసినటువంటి కుట్రలన్నీ కూడా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవడం. కానీ సుమారుగా ఒపీనియన్ తీసుకుంటే 95% మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంలోనే కావాలని కోరుకున్నారు. కాబట్టి ఆ రోజు ఆయన కొనసాగించడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఆ ఇంగ్లీష్ మీడియం విద్య పేద విద్యార్థులకు అందకూడదని చేసినటువంటి కుట్రలు మనమంతా కూడా చూసాం. కోర్టులకు కూడా వెళ్ళారు. అయితే మరలా ఇప్పుడు అదే పనిగా అప్పట్లో కూడా వెనకుండి కొంతమంది కోర్టులకు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమా అనే విషయం మీద కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది కొంతమంది. దాని వెనక ఎవరున్నారని తీసి పక్కన పెడితే, అయితే నిన్నటి రోజున హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి నిర్ణయం అన్ని పేపర్లలో కూడా ఈరోజు వచ్చింది. వారికి అనుకూలమైన పత్రికల్లోనే ఈరోజు వచ్చినటువంటిది కాపీ కూడా రావాల్సి ఉంది. అదేం తప్పు కాదు. ఇంగ్లీష్ మీడియం గురించి హైకోర్టు ధర్మాసనం చెప్పినటువంటి మాట, పిల్లల్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నం ఇది. అంటే ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం వల్ల ఆంగ్ల జ్ఞానం లేకుంటే అవకాశాలు ఉండవు. పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇది మంచి పరిణామమని వ్యాఖ్యానించింది. పిల్లలు ఇతర రంగాలలో రాణించేందుకు వీలుగా ప్రభుత్వం ఆంగ్ల మధ్యాన్ని అందిస్తుందని, ఆంగ్ల పరిజ్ఞానం లేకుంటే విద్యార్థులకు అవకాశాలు దక్కకపోవచ్చని తెలిపింది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవమని పేర్కొంది. ఆంగ్లం అందరినీ ఏకం చేసే సమన్వయ భాషగా ఉపయోగపడుతుందని పేర్కొనింది. ఆంగ్ల మాధ్యమాన్ని కంటిన్యూ చేయడంలో తప్పు లేదు, చేయాలని ఈరోజు హైకోర్టు ధర్మాసనం నిన్న రోజున తీర్పునిచ్చింది. దీన్ని బట్టే ఈరోజు వీరు చేసినటువంటి కుట్రలన్నీ కూడా, ఎన్ని రకాలుగా ఇంగ్లీష్ మీడియం విద్యని ఆపాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. సో తప్పనిసరిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్తో, ఒక ముందు చూపుతో పేద పిల్లలందరికీ ఒక మంచి విద్యను అందించాలన్న ఆలోచనతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు లాంటివి తీసుకురావడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు దాని కొనసాగింపుగా ఇంగ్లీష్ మీడియం కానీ, సిబిఎస్ఈ సిస్టమ్ తీసుకురావడం కానీ, నాడు నేడు ద్వారా రీఫార్మ్స్ కానీ, అలానే విద్యా కానుక, మంచి భోజనం పెట్టాలని, అమ్మఒడి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, ఇలాంటి అనేకమైనటువంటి రీఫార్మ్స్ ద్వారా ఎడ్యుకేషన్ సిస్టమ్ని
భారతదేశంలోని అత్యున్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత, ఒక ముందు చూపు, ఒక విజన్ ఉన్నటువంటి లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ద్వారా మనందరికీ కూడా స్పష్టమైంది. వీళ్ళు కోర్టుకు వేసిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి కూడా సరైనటువంటి కౌంటర్ కూడా పొరపాటు చేస్తున్నామన్న ఆలోచనతో ప్రభుత్వం కూడా వారు ఇచ్చినటువంటి కౌంటర్లో తెలిపినా కూడా కోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారం ఇంగ్లీషు మాధ్యమం తప్పనిసరిగా పిల్లలకి అవసరం, దాన్ని ఖచ్చితంగా పెట్టినప్పుడే పిల్లలకి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి హైకోర్టు తీర్పునివ్వడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విజన్ కానీ ముందు చూపు కానీ ఈరోజు యావత్ భారతదేశానికి అర్థమైందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా నేను కొన్ని మాటలను కూడా మీ ముందు కోట్ చేస్తాను. ఆ రోజు తెలుగు సబ్జెక్టుని కంపల్సరీగా పెడుతూ ఇంగ్లీష్ మీడియంలో ఎడ్యుకేషన్ ఉండాలని ఒకేసారి 10th క్లాస్ దాకా కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకురాల జగన్మోహన్ రెడ్డి గారు. మొట్టమొదటిగా 2020-21 సంవత్సరంలో 6వ తరగతి వరకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చి ఆ తర్వాత ఒక్కొక్క సంవత్సరం 7, 8, 9, 10 2025 సంవత్సరం దాకా 1 by 1 ఒక్కొక్క సంవత్సరాన్ని ఇంగ్లీష్ మీడియంకి పెంచుకుంటూ ఇంగ్లీష్ మీడియాన్ని ప్రతి పేద విద్యార్థికి కూడా తీసుకురావాలని ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే ఇదే చంద్రబాబు గారిని, లోకేష్ గారు కానీ మాట్లాడినటువంటి మాటలు కొన్నింటిని నేను మీకు కోట్ చేస్తాను. 2019 నవంబర్ 22వ తారీఖున లోకేష్ గారు అన్న మాట ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాషని కంటిన్యూ చేయాలా, మాతృభాషలోనే ఉండాలా అని చెప్పి ఆయన నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి మాట. 2023 అక్టోబర్ 21న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, మేము వస్తే తొలి కేసు ఇంగ్లీష్ మీడియం మీదనే, సర్కారు స్కూళ్ళలో టోఫెల్ కానీ ఐబీ కానీ ఈ విధానాలపైన మేము కేసులు వేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారంటే అసలు ఎడ్యుకేషన్ గురించి, పేద విద్యార్థుల గురించి ఆయన ఏమనుకుంటున్నారన్నది ఆలోచించాలా. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి చంద్రబాబు ఆ రోజు 2015 గురు పూజోత్సవం రోజు, సెప్టెంబర్లో జరిగినటువంటి గురు పూజోత్సవం రోజు ఆయన మాట్లాడింది విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పి ఆయన మాట్లాడినటువంటిది వీడియోలు మనం అన్ని కూడా చూసినాం. అంటే విద్య చెప్పాలంటే కార్పొరేట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ చదువుకోవాల్సిన తప్ప మీరు కనుక గవర్నమెంట్ స్కూల్స్ మీదనే ఆధారపడితే గవర్నమెంట్ ఆ బాధ్యతని పూర్తిగా తీసుకోలేదని చెప్పినటువంటి ఒక లీడర్ ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట మనం కనుక వింటే అది దురదృష్టం అనుకోవాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగు అంటే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినప్పుడు తెలుగు అంటే వైఎస్ఆర్సీపీ పాలకులకి చులకన ఎక్కువని, ఇప్పుడున్నటువంటి మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ అయితే 2021లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినప్పుడు తెలుగు భాష విచ్ఛిన్నానికి జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర బంతా ఉన్నారని చెప్పి మాట్లాడారు. అలానే మండల బుద్ధప్రసాద్ దగ్గర ఒక మాట మాట్లాడిచ్చారు, మాతృభాష వ్యతిరేకి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి 2021 సెప్టెంబర్లో మాట్లాడిచ్చారు. అదేవిధంగా జస్టిస్ ఎస్వి రమణ గారు అందరికీ కూడా తెలుసు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన మాట్లాడింది అయితే మన భాషే మన బలం, మాతృభాష పరిరక్షణ ఉద్యమం ఆవశ్యకం, తెలుగు భాషకు ముప్పుంది, మాతృభాషలోనే బోధన కొనసాగాలి అని చెప్పి జస్టిస్ ఎస్వి రమణ గారు కూడా ఇంగ్లీష్ మీడియం విద్యని కొనసాగించడానికి ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూసినాం. అదేవిధంగా 2021లో చంద్రబాబు గారు అమ్మ భాషను వైఎస్ఆర్సీపీ నుంచి మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మొత్తం ఇప్పుడున్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఆ రోజు ఈ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి మనం ట్రాన్స్ఫార్మ్ అవుతా ఉన్నప్పుడు వీరు మాట్లాడినటువంటి మాటలు కానీ వీరు వేసినటువంటి కోర్టు కేసులను కానీ మనం చూసినాం. ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, జస్టిస్ ఎస్వి రమణ గారి దగ్గర నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, ఇక్కడ మంత్రి నారాయణ గారి దగ్గర నుంచి, అనగాని సత్యప్రసాద్ దగ్గర నుంచి, బుద్ధప్రసాద్ గారి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ స్టేట్మెంట్స్ ఇచ్చినారో వారి కొడుకులను కానీ, వారి మనవళ్ళు కానీ, వారి మనవరాళ్ళు కానీ తెలుగు మీడియంలో చదివిస్తా ఉన్నారా, ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తా ఉన్నారా? ఒక్కళ్ళంటే ఒక్కళ్ళైనా కూడా ఈ స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి అంతరాత్మని వారు ఒకసారి పరిశీలించుకోవాలా. వారి కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళ బిడ్డలను కానీ, మనవల్ని కానీ, మనవరాళ్ళని కానీ ఒక్కరినైనా కూడా తెలుగు మీడియంలో చదివించాలనే ఆలోచన వారికి రానప్పుడు ఆ పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదివితే మీకెందుకు అంత కడుపు మంట? మీ కళ్ళల్లో ఎందుకు అంత మంటలు పోసుకున్నట్టుగా మీరు మాట్లాడతారు? ఎందుకు అంత కుట్రలు పన్నారు? ఈ రోజుని కూడా ఇంగ్లీష్ మీడియం పేద విద్యార్థులకు అందకూడదని మీరు ఎందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? ఈ రోజు హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన కొనసాగితేనే ఆ విద్యార్థులకి న్యాయం జరుగుతూ ఉందని చెప్పి ఈ రోజు తీర్పు వచ్చిన తర్వాతైనా మీ కళ్ళు తెరవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తో ఈ రోజు మీ అందరికీ పాటు ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమైందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే రెండో పాయింట్కి వచ్చేటప్పటికి మొన్నటి రోజున 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ విధంగా
అన్ని పత్రికల్లో ఈ పత్రికల్లో ఒక్కొక్క పత్రికకి యాడ్ ఇవ్వాలంటే సుమారుగా నాకు తెలిసి 70 లక్షల నుంచి ₹1,00,00,000 ఒక్కొక్క పత్రిక ఖర్చు అవుతుంది. ఒక్కొక్క పత్రికకి ₹1,00,00,000 దాకా కూడా ఖర్చు అవుతుంది. అన్ని ప్రధాన పత్రికల్లో ఫ్రంట్ పేజీలో గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చినటువంటి మార్క్స్ గురించి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి యాడ్. దీంట్లో ఏమనుంది? 10th క్లాస్ మార్కులు ప్రభుత్వ పాఠశాలలో 596, 596, 596, 596, 595, 595. మంచిది. ఈ పిల్లలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ పిల్లలు ఇంత విజయాలు సాధించడానికి కారణం ఏంటి? మీరు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే మీరు ఇచ్చినటువంటి పునాదులతోనే ఈ మార్పులు రాగలవని మీరు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా మీరు చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కృషి, 5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి తపో దీక్ష వల్ల ఈ రోజు మనం ఈ ఫలితాలు అనుభవిస్తామన్న మాట మీరు ఒప్పుకోలేరా? మీ అంతరాత్మ సాక్షికి మీకు అర్థం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు, 1-2 నిర్ణయాలు కాదు, అనేకమైనటువంటి నిర్ణయాలు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ప్రధానంగా మనం చూసాం, నాడు నేడు ద్వారా సుమారుగా 38,000 ప్రభుత్వ పాఠశాలల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రీఫార్మ్ చేసినారు. ఎంత అద్భుతంగా మార్చినారంటే వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ప్రతి స్కూల్లో కూడా, కనీసం తాగనాటికి మంచినీళ్ళు కూడా లేనటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో చక్కగా RO సిస్టమ్స్ పెట్టించారు. ఈరోజు RO సిస్టమ్కి కనీసం ₹500 నుంచి ₹1,000 రిపేర్ వచ్చినా కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలోని కాదు, ఒక్క నెల్లూరు మున్సిపల్ స్కూల్స్లో కూడా నేను అనేకమైనటువంటి స్కూల్స్లో చూపిస్తాను. ఒక్క ₹500 నుంచి ₹1,000 కూడా మెయింటెనెన్స్ చేయించలేకపోతా ఉన్నారు. అలానే ప్రతి స్కూల్లో కూడా చక్కగా వాష్రూమ్స్ పెట్టించడం, ప్రతి క్లాసులో కూడా డ్యూయల్ డస్క్లు ఏర్పాటు చేయించడం, పైన ఫ్యాన్లు, లైట్లు, ఎదురుగా గ్రీన్ బోర్డ్స్ పెట్టించడం, ఇలా అనేకమైనటువంటి మొత్తం కంప్లీట్గా స్కూల్స్ వాతావరణాన్ని మార్చినటువంటి పరిస్థితి. సుమారుగా 38,000 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్లీట్గా రీఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కల్పించినటువంటి ఫెసిలిటీస్ని ఈరోజు భారతదేశం అంతా కూడా అప్రిషియేట్ చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలానే ఆయన అత్యాధునికమైనటువంటి ల్యాబ్స్ని పెట్టడం కానీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టడం. డిజిటల్ క్లాస్ రూమ్స్ అంటే ప్రతి క్లాస్ కూడా మీరు వెళ్ళి చూడండి, IFP ప్యానల్ బోర్డు, సుమారుగా ఒక్కొక్క బోర్డు ఖర్చు ₹1,00,000 అండి. స్కూల్కి ఒక బోర్డు కాదు, ప్రతి క్లాస్లో కూడా ఒక IFP ప్యానల్ బోర్డు పెట్టినటువంటి పరిస్థితి. సుమారుగా 62,000 IFP ప్యానల్ బోర్డ్స్ని మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కానీ, అన్ని క్లాసెస్లో కానీ పెట్టినటువంటిది. అదే ప్రైమరీ స్కూల్స్కి వచ్చేటప్పటికి ప్రతి క్లాస్ రూమ్లో కూడా స్మార్ట్ టీవీలు పెట్టినటువంటిది. 33,590 స్మార్ట్ టీవీలను పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మ్యాథమెటిక్స్ ఇంప్రూవ్ కావాలని పాల్ ల్యాబ్స్ని తీసుకొని వచ్చి మ్యాథమెటిక్స్ని కంప్యూటర్స్లో వాటికి ఉన్నటువంటి లెక్కలను కానీ వాటన్నిటిని కూడా చూసుకునే విధంగా, చదువుకునే విధంగా చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు. అలానే ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ, CBSE కానీ, ఐబీ సిలబస్ను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే. అదేవిధంగా మీకు ప్రతి స్టూడెంట్కి కూడా ఒక ట్యాబ్ ఉండాలని చెప్పి పిల్లలందరికీ కూడా ట్యాబ్లు ఇచ్చినటువంటి పరిస్థితి. లోకేష్ గారు, మీకు ఎందుకు రాలేదండి? మీ నాన్నగారు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఒక్క రోజైనా ప్రభుత్వ పాఠశాల గురించి ఆలోచించారా? ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి స్టూడెంట్స్ గురించి ఆలోచించారా? ఈ రోజుని కూడా చెప్తున్నాను కదా, నాడు నేడు ద్వారా ఎక్కడైతే ఆ రోజు ఆగిపోయినాయో ఒక్క ఇటుకరాయి కూడా పెట్టినటువంటి పరిస్థితిలో మీరు ఈ రోజు మీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక్క ఇటుకరాయి కానీ, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టి అదనంగా పనులు చేసినటువంటి పరిస్థితి 2 సంవత్సరాల్లో ఒక్కటైనా చెప్పగలరా? IFP ప్యానల్ బోర్డు రిపేర్ వస్తే చేయిస్తున్నారా? RO సిస్టమ్ రిపేర్ వస్తే చేయిస్తా ఉన్నారా? అదేవిధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి ట్యాబ్ రిపేర్ వస్తే మీరు ట్యాబ్ను రిపేర్ చేయిస్తున్నారా? వాష్రూమ్స్ మెయింటెనెన్స్ కూడా ఈ రోజు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ ప్రభుత్వ విద్యా విధానం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారంటే సిగ్గుచేటని చెప్తాను. అదేవిధంగా చక్కగా గోరుముద్ద పథకం అని తీసుకొని వచ్చి రోజుకొక మెనూ ద్వారా పిల్లలందరికీ చక్కగా వారికి భోజనం పెట్టింది. కానీ ప్రతిరోజు కూడా పిల్లలకి రాగి జావ ఇచ్చినటువంటి పరిస్థితి. జగనన్న విద్యా కానుక అని చెప్పి పిల్లలందరికీ కూడా యూనిఫామ్స్ కానీ, షూస్ కానీ, బెల్ట్ కానీ,
టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్స్లు కానీ, వర్క్ బుక్స్ కానీ, డిక్షనరీ కానీ, బ్యాగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా సగర్వంగా పేదవాడు ఉండాలా, పేద పిల్లోడు చదువుకోవాలా ప్రభుత్వ పాఠశాలలని అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ మధ్య లోకేష్ గారు అసెంబ్లీలో చూపిస్తూ ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి విద్యా కానుక ద్వారా ఇవన్నీ కూడా అందించినారో ఆ బ్యాగ్ ఒకటి తీసుకొని వచ్చి అసెంబ్లీలో చూపించి వాళ్ళ అబ్బాయి మా దేవాంశకి కూడా ఇట్లాంటి బ్యాగ్నే నేను కొనిచ్చాను అని చెప్పి మా దేవాంశకు కొనిచ్చినటువంటి బ్యాగ్నే ఇక్కడ ఇవ్వడం కూడా జరుగుతూ ఉందని చెప్పినారు. అయ్యా లోకేష్ గారు, మీ నాన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే కాలంలో ఎందుకు విద్యా కానుక ద్వారా పిల్లలకి బ్యాగ్ కానీ, షూస్ కానీ, ట్యాబ్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, వర్క్ బుక్స్ కానీ, డిక్షనరీలు కానీ ఇవ్వాలనే ఆలోచన మీకు ఎందుకు రాలే? జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి దాన్ని కొనసాగింపుగా మీరు ఇచ్చి మా దేవాంశకు కూడా ఇట్లాంటి బ్యాగే ఇచ్చినానని చెప్పి మీరు చెప్తా ఉన్నారంటే కొంచెమైనా మీకు అనిపించట్లేదా? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్నే మేము కంటిన్యూ చేసే పరిస్థితిలో ఉన్నాము అని చెప్పి అనే ఆ భాష మీకు అర్థం కావాలా? అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శిస్తా ఒక్కటంటే ఒక్క పథకమైనా కూడా గవర్నమెంట్ స్కూల్స్ గురించి, గవర్నమెంట్ విద్యా వ్యవస్థ గురించి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మీకు ఎప్పుడు కూడా లేదు. అదేవిధంగా అమ్మఒడి గురించి కూడా పేద పిల్లల్ని కూలీల కోసం పిల్లలందరినీ చదువులు డ్రాప్ అవుట్ చేసి కూలీలకు పంపిస్తా ఉంటే ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కింద మీకు బిడ్డల్ని చదివించుకోండి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి అమ్మఒడి కింద ప్రోత్సహించి ప్రతి పిల్లాన్ని కూడా స్కూల్కి పంపించినటువంటి పరిస్థితి. ఆ రోజు చాలా మంది కూడా గవర్నమెంట్ పాఠశాలల్లో ఉండే పిల్లలకి అమ్మఒడి ఇవ్వమంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాదు, నేను ఇచ్చేది తల్లికి, కాబట్టి ఆ తల్లి ఏ స్కూల్లో చదివించుకున్నా సరే నేను అమ్మఒడి ఇస్తానని చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే మీరు ఈ రోజు తల్లికి వందనం అని దానికి పేరు మార్చి ఈ తల్లికి వందనం అన్నది లోకేష్ మనసులో నుంచి పుట్టినది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఎంత సిగ్గుపడాల్సినటువంటి అంశం మీరు ఆలోచించుకోవాలా. మీరు 14 సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఎందుకు రాలేదండి ఆ రోజు అమ్మఒడి ఆలోచన, లేకపోతే తల్లికి వందనం ఆలోచన? ఇది జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? జగన్మోహన్ రెడ్డి గారికి అది కాదా క్రెడిబిలిటీ ఉండేది? అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు తీసుకొచ్చారండి? ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా ప్రతి పేదవాడు కూడా ఉన్నత విద్య చదువుకుంటా ఉన్నాడంటే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారానే చదువుకుంటా ఉన్నాడు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. దాన్ని ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిది. ఫీజు రియంబర్స్మెంట్ అంటే కొంత మాత్రమే ఇచ్చినారు, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినటువంటిది. ఈ రోజు మీరు 2 సంవత్సరాల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినారా? ఇవ్వట్లే, ఒక్క క్వార్టర్ మాత్రమే ఇచ్చినారు. అదేవిధంగా పిల్లల ఖర్చుల కోసం వసతి దీవెన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఆ వసతి దీవెనను కూడా తీసేసినారు. ఈ రోజు పిల్లలంతా కూడా చదువుకోలేక డ్రాప్ అవుట్స్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి మీరు ఈ రోజు కనుక చూస్తే, మీరు గ్రౌండ్ లెవెల్కి వచ్చి చూస్తే లోకేష్ గారికి అర్థమవుతుంది ఆ బాధ ఏంటన్నది. ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు మనం రిజల్ట్ వచ్చిందని సంతోషపడతా ఉన్నాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, ఆ నిర్ణయమే 3వ తరగతి నుంచే స్కూల్ అసిస్టెంట్ ద్వారా, స్కూల్ అసిస్టెంట్ అంటే ఎస్జిటీలు స్కూల్ అసిస్టెంట్స్ ఇద్దరు ఉంటారు గవర్నమెంట్ స్కూల్స్లో. ఎస్జిటి అంటే చిన్నపిల్లలకి చెప్పేవాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ అంటే పెద్ద పిల్లలకు చెప్పేవాళ్ళు. మామూలుగా 6వ తరగతి నుంచి స్కూల్ అసిస్టెంట్స్ నుంచి చెప్పించే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 6వ తరగతి కాదు 3వ తరగతి నుంచే వాడికి ఫౌండేషన్ ఉండాలా అన్న ఆలోచనతో 3వ తరగతి నుంచే స్కూల్ అసిస్టెంట్ ద్వారానే మనం టీచింగ్ చేయాలని స్కూల్ అసిస్టెంట్ విధానాన్ని ప్రవేశపెట్టి సుమారుగా 8,000 మంది టీచర్లకు కూడా ప్రమోషన్స్ ఇచ్చి స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోట్ చేసి 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ ద్వారా టీచింగ్ చేయించినటువంటి పరిస్థితుల్లో మీరు వచ్చిన తర్వాత దాన్ని కూడా తీసేశారు. ఆ పరిస్థితిని కూడా మీరు తీసేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి అనేకమైనటువంటి మెడికల్ కాలేజెస్ కూడా చదువుకున్నటువంటి పిల్లకాయల ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండాలని 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. స్వాతంత్రం ముందు వరకు కూడా కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే మీ 14 ఏళ్ల హయాంలో 0 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వస్తే రాజశేఖర రెడ్డి గారు ఒక 2 తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 17 మెడికల్ కాలేజీలు వస్తే ఆ కాలేజీలను కూడా అమ్ముకొని బతకాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయంటే మీరు ప్రభుత్వ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే హక్కు మీకేముంటుందని నేను ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే ఈరోజు మనమంతా కూడా గవర్నమెంట్ సిస్టంలో ఒక పేద విద్యార్థి గొప్పగా చదువుకుంటున్నాడంటే, సగర్వంగా చదువుకుంటా ఉన్నాడంటే అది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తీసుకున్న నిర్ణయాలే తప్ప ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా అంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ లోకేష్ గారు కానీ తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయం కూడా మంచి నిర్ణయం
కార్పొరేట్ విద్యా సంస్థలకి దాసోహమనడం తప్ప ప్రభుత్వ విద్యా సంస్థకి ఉపయోగపడేలాగా, పేద విద్యార్థులకు ఉపయోగపడేలాగా ఒక్కటంటే ఒక్క నిర్ణయం కూడా లేదని మీ అందరికీ కూడా తెలుసు, ఈ సమాజానికి కూడా తెలుసని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే చివరిగా ఇంకొక మాట కూడా మీకు తెలియజేస్తాను. నిన్నటి రోజున మేము విజయవాడలో దగాపడ్డ ఉద్యోగుల తరపున మహాధర్నాను కూడా చేయడం జరిగింది. ఈరోజు ఎంతగా ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ రోడ్డు మీద పడతా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలా. రాగానే మంచి పిఆర్సీ ఇస్తాము, ఈలోగా మంచి ఐఆర్ ఇస్తాము, ఉన్నటువంటి బకాయిలు ఉన్నటువంటి అరియర్స్ అన్ని కూడా చెల్లిస్తాము అని చెప్పి ఇవ్వాల్సినటువంటి డిఏలు కూడా ఇప్పటిదాకా హిస్టరీలో ఎప్పుడూ 4 డిఏలు పెండింగ్లో పెట్టినటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఈ ఇండియాలో ఒక భాగమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే 4 డిఏలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వనటువంటి పరిస్థితి ఇంకా చరిత్రలో కూడా మనం ఎప్పుడు గతంలో కూడా చూడలే. అలానే సుమారుగా 3 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది పిఆర్సీ పూర్తయి. ఇప్పటికి పిఆర్సీ కాదు కదా, పిఆర్సీ కమిషన్ కూడా వేయాల. ఇంత సుదీర్ఘ కాలం పాటు పిఆర్సీ లేకపోతే ఐఆర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత, మధ్యంతర వృత్తి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు దాకా ఇవ్వలే. ఇందుకోసమే ఈ అన్నిటి మీద కూడా నిన్నటి రోజున విజయవాడలో మహాధర్నా నిర్వహించడం, దానికి సంబంధించి యావత్ రాష్ట్రంలో ఉండే ఉద్యోగులందరూ కూడా, ఉపాధ్యాయులందరూ కూడా ఆ రోజు అక్కడికి హాజరు కావడం నేను మరీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉద్యోగులందరూ కూడా అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా సెక్రటరియట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా నడుము ముందుకొచ్చి మీరు కనుక పోరాటం చేయకపోతే ఈ ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా నెరవేర్చే పరిస్థితిలే. మొన్న ఒక లీక్ ఇచ్చినారు, హిమాచల్ ప్రదేశ్లో శాలరీస్ తగ్గించినారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది అని. అంటే మీరు పిఆర్సీ అడుగుతారేమో, ఐఆర్ అడుగుతారేమో, డిఏలు అడుగుతారేమో, అరియర్స్ అడుగుతారేమో, అవి ఇవ్వడం కాదు కదా, మీకున్నటువంటి జీతాల్లో నుంచి ఆ జీతాలను తగ్గించే ఆలోచన చేస్తా ఉన్నాము హిమాచల్ ప్రదేశ్ లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా అని చెప్పి పత్రికల్లో, వారికి సంబంధించినటువంటి పత్రికల్లోనే న్యూస్లు రాయించినటువంటి పరిస్థితి చూసినాం. మీరు కనుక పోరాడకపోతే ఈరోజు ఉపాధ్యాయులు ఏ విధంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటారో విజయవాడలో, ఉద్యోగస్తులందరూ కూడా ముందుకు రాకపోతే రేపటి రోజున ఈ ప్రభుత్వం ఈ ప్రజల ముందు మీరు కనుక మాకు జీతాలు పెంచండి అంటే అది మీరు తప్పు మాట్లాడుతున్నారన్న ఆలోచనని ప్రజలకు కలిగించి మిమ్మల్ని అవమానించేలాగా కూడా ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అందుకే ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇష్యూకి వచ్చేటప్పటికి, ఆర్థిక బకాయిల విషయంకి వచ్చేటప్పటికి, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి అందరూ ఒక మాట మీదకి వచ్చి ఒక తాట మీదకి రాకపోతే ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. అలానే మీకు సంబంధించినటువంటి అన్ని బెనిఫిట్స్ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాబోయే ప్రభుత్వంలో మీ అందరికీ కూడా ఒక మంచి జరుగుతుందని మాత్రం నేను సవినయంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.